ఇదే లేడీస్ హాస్టల్లో ఉన్న ఇంకో స్టూడెంట్ గురించి కూడా అడిగి తెలుసుకుందాము. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా నీకు? తెలుసు. ఉమెన్స్ డే. ఉమెన్స్ డే. ఓకే. ఏం పేరు నీ పేరు? పూర్ణిమ. పూర్ణిమ. ఓకే. ఏం చదువుతున్నావు? ఎంసీఏ చదువుతుంది. ఎంసీఏ ఫస్ట్ ఇయర్. ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్. ఎక్కడి నుంచి వచ్చావు? విజయనగరం నుంచి వచ్చా. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎడ్యుకేషన్ పరంగా కానీ మొత్తం బాగానే ఉంది. ఓకే. ఇలా నీ వరకు అయితే మొత్తం బాగానే ఉంది. బట్ బయట సమాజంలో ఎలా ఉన్నారంటే మీ పేరెంట్స్ నిన్ను ఎంత మోటివేట్ చేశారో బయట అలా చేయడం లేదనమాట. పేరెంట్స్ పిల్లల్ని చదివించకూడదు, ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేసేయాలి, వాళ్ళు ఇల్లు చూసుకుంటే చాలు అని చెప్పి చాలా పేరెంట్స్ ఆలోచన థింకింగ్ అలా ఉంది అన్నమాట. అలాంటి పేరెంట్స్కి నువ్వేం చెప్తావు? మనం ఇంకా 1990s లేము కదా, 2020లో ఉన్నాం కాబట్టి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉంచాలని పేరెంట్స్ ఆలోచించాలి. పేరెంట్స్ ఎంత కష్టపడినా కూడా పిల్లల కోసమే కదా కష్టపడతారు. సో పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. పేరెంట్స్ సమాజం ఎంత వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నా కానీ వాళ్ళు అలా ఉంటున్నారు. ఓకే. కానీ కొంతమంది మహిళలు పిల్లలు కూడా వాళ్ళంతటి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. మేము బయటికి వెళ్తాము, మేము వెళ్ళి చేయగలము, మేము చదవగలము అనేది మెయిన్ ముందు మహిళల్లోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అలాంటి మహిళలకి నువ్వేం చెప్తావు మోటివేషన్గా? ఫస్ట్ మనలో మనకు ఉంటే కదా, అంటే నేను ఇది అవ్వాలి, నేను ఇది చెయ్యాలి అని ఉంటేనే కదా మనకి బయట వాళ్ళైనా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా యాజ్ ఏ బ్రదర్స్ అయినా ఎవరైనా సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాలి కదా. నేను సెటిల్ అవ్వాలి, నేను ఇది చేయాలి అది చేయాలి అని ఫస్ట్ మనం మైండ్లో బాగా ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారు. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలుసు. ఏంటి? ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఇష్యూది సేమ్ అండి. మీ పేరు? కావ్యశ్రీ. ఎక్కడి నుంచి వచ్చావు? నెల్లూరు జిల్లా. నెల్లూరు నుంచి. ఏం చదువుతున్నావు? బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. ఫ్యూచర్ అంబిషన్ ఏంటి నీది? అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని. అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీకు సిచ్యువేషన్స్ బాగానే ఉందా? పేరెంట్స్ బాగానే సపోర్ట్ చేస్తారా? బాగానే సపోర్ట్ చేస్తారు. ఓకే. మహిళా దినోత్సవం రోజు అందరూ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా అంటూ ఉంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి ఐడియా ఉందా? తెలుసు. ఏంటి మహిళా సాధికారత అంటే? మహిళా సాధికారత అంటే ఉమెన్స్ మిగతా వాళ్ళలాగా అబ్బాయిలాగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డం. ఎలా వస్తుంది మహిళా సాధికారత? ఎడ్యుకేషన్ వల్లనే వస్తుంది. వావ్, చాలా బాగా చెప్పారు. ఉమెన్స్ డే పరంగా మహిళలకి సపోర్ట్ అనేది బయట ఉండదు. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి కానీ, పేరెంట్స్ అమ్మాయి ఏముందిలే పెళ్లి చేసి పంపించేద్దాం అంటారు. అండ్ సమాజం ఆడపిల్లకి ఏం చదువులు చెప్తారు, ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి కదా అని సమాజం నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. అలాంటి పేరెంట్స్కి, అలాంటి సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడైనా మన ఇంట్లో ఒక అబ్బాయిని ఎలా చూస్తామో అమ్మాయిని కూడా అలానే చూడాలి. ఒక అబ్బాయి మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు అని అందరూ అనుకుంటారు, కానీ అమ్మాయిలు కూడా అలాగే చేస్తారు. అమ్మాయిలకు కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇదేం 90s కాదు కదా, మనము కొత్త జనరేషన్లో ఉన్నాం కాబట్టి అమ్మాయిలందరికీ మంచిగా ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్పించి మనం వాళ్ళని కూడా ఒక మంచి పొజిషన్లో పెడితే మన కొడుకు మనల్ని ఎలా చూసుకున్నాడో మన కూతురు కూడా మనల్ని చూసుకుంటుంది. ఓకే. కుటుంబం పరంగా, సమాజం పరంగా వాళ్ళని నిరుత్సాహపరిస్తే కొంతమంది మహిళలు కానీ, స్టూడెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ ఎలా ఉన్నారంటే మెయిన్ వాళ్ళలో లేదు, వాళ్ళు ఏదైనా సాధించగలరని చెప్పి, వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరని చెప్పి మెయిన్ వాళ్ళలో లేదనమాట. అలాంటి గర్ల్స్కి, స్టూడెంట్స్కి నువ్వేం మోటివేషన్ ఇస్తావు? ఇప్పుడు ఒక అమ్మాయి అయినా తను పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, అంటే వంట చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, అన్నీ ఇన్ టైం అన్నీ చేసి పంపిస్తుంది. అదే చేసినప్పుడు మిగతా బయట వర్క్ కూడా ఎందుకు చేయలేదని నిరుత్సాహపడడం. సో ఇవి చేసినప్పుడు అవి కూడా చేయగలదు. చాలా బాగా చెప్పావు. నువ్వు ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు. థ్యాంక్ యూ. ఎత్ర నార్యేషు పూజ్యంతే దమయంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువుంటారని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నారు. కానీ ఇవన్నీ వాక్యపరంగానే నిలుస్తున్నాయి. సామాజిక జీవితంలో వీటన్నిటికీ ఎక్కడ విలువ లేదు. మహిళ నిజమైన సాధికారత సాధించాలంటే అక్షరాస్యతే ముఖ్యము. అలాంటి అక్షరాస్యతకి తన కుటుంబంలో నుంచి కానీ, తను ఉంటున్న చుట్టుపక్కల సమాజం నుంచి కానీ ప్రోత్సాహం అనేది మహిళకి కావాలి. దీని గురించి ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నో అధికరణలు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా మనిషి యొక్క చెత్తబుద్ధిని మార్చలేకపోతున్నాయి. సమాజమే ఆడపిల్లల్ని కించపరుస్తుంది. కానీ ఇప్పటికి కూడా
పిల్లలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా హాస్టల్స్లో చూస్తే మనకి తెలుస్తుంది. అమరావతి లేడీస్ హాస్టల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి అర్థమవుతుంది మహిళా సాధికారత అనేది మన దేశం సాధిస్తుంది అని. పూర్తిగా సాధించాలని కోరుకుందాము. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి కూడా ఐఎన్బి టీవీ న్యూస్ ఛానల్ నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కెమెరామ్యాన్ కృష్ణతో నస్రీన్, ఐఎన్బి టీవీ న్యూస్ ఛానల్, విజయవాడ. హ్యాపీ ఉమెన్స్ డే.